ప్రజల పక్షాన ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ప్రజా ఉద్యమకారులుగా వామపక్ష పార్టీలుగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం పోరాటం చేసే మమ్మల్ని పోలీసులు అధికార పక్షం అండతో ముందస్తు అరెస్టుల పేర్లతో ఒక తీవ్రవాదిని అరెస్టు చేసినట్టుగా, ఒక బడా మోసకారులను అరెస్టులు చేసినట్టుగా, ఈ దేశానికి ద్రోహం తలపెట్టే వ్యక్తులు అరెస్టులు చేసినట్టుగా మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఉద్యమకారులను అరెస్టులు చేసి చుట్టుపక్కల వాతావరణాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యవస్థ మచ్చ ఈరోజు పోలీస్ వ్యవస్థకు పడింది. మరి మేము రాజ్యాంగ హక్కులకు రక్షణగా ఉంటే స్వాగతిస్తాం. మరి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు పార్టీలకు తొత్తులుగా పోలీసు వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. భవిష్యత్తులో న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడైతే ఈ రోజున మోడీ ప్రవేశపెట్టినటువంటి పెద్ద నోట్ల వ్యవహారంలో చిల్లర కావాలి, మాలాంటి చిన్న చిన్న పేదలకు చిల్లరతోనే అవసరం ఉంది, చిల్లర ఉండాలని చెప్పేసి ఒక ఉద్యమం తలపెడితే ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎంత శక్తి మేరకు ఎంతమంది పోలీసులు ఉంటే ఇంకా పోలీస్ వ్యవస్థను ఇంకా బయట నుంచి డంప్ చేసుకొని ఉద్యమకారుల ఇళ్ల దగ్గరకు వెళ్ళి కాపలా కాసి తెల్లవారి సూర్యుడు పుట్టక ముందే 4 గంటలకు 5 గంటలకు తీసుకొచ్చి కనీసము వారి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కాకుండా పక్క మండలాలు ఆ పక్క మండలాలకు వెళ్ళి తీసుకెళ్ళి ఉద్యమకారులను తీవ్రవాదులుగా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య దేశంలో ఖండించదగ్గ విషయం. ఇలాగే పోలీస్ వ్యవస్థ కొనసాగితే ఖచ్చితంగా ఈ రోజున రాజకీయ నాయకుల నిర్ణయాల పట్ల పోలీసులు ఉద్యమాలు చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో పోలీసుల వ్యవస్థ పైన కూడా ప్రజలు ఉద్యమాలు చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.